హలో అందరికి ఈరోజు సూపర్ డూపర్ రెసిపీ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అదేంటనుకుంటున్నారా? ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకు నోటికి రుచిగా ఈ చలికాలం వేడి వేడిగా చేసుకొని సూప్ లాగా కూడా తాగామంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. మిక్సీ జార్లోకి టమాటో ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, మిరియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ రసాన్ని పక్కకు తీసి పెట్టుకొని ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఉద్దిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ముందుగా చేసుకున్న రసాన్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మరుగుతుండగానే ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కదా, త్వరగా కూడా అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. హలో అందరికి ఈరోజు సూపర్ డూపర్ రెసిపీ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అదేంటనుకుంటున్నారా? ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకు నోటికి రుచిగా ఈ చలికాలం వేడి వేడిగా చేసుకొని సూప్ లాగా కూడా తాగామంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. మిక్సీ జార్లోకి టమాటో ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, మిరియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ రసాన్ని పక్కకు తీసి పెట్టుకొని ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఉద్దిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ముందుగా చేసుకున్న రసాన్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మరుగుతుండగానే ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కదా, త్వరగా కూడా అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది.